నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవేకెన్ యువర్ సోల్స్. అప్పారావు గారు ఉన్నారండి మనకి జ్ఞానాన్ని అందించడానికి. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అమ్మ. మన యొక్క అవేకనింగ్ అవర్ సోల్స్ ప్లాట్ఫామ్ లో రోజు మనమంతా సజ్జన సాంగత్యం చేస్తూ ఈ సెషన్ లో పాల్గొంటున్న ఆత్మమిత్రులందరికీ ఆత్మ నమస్కారాలు. ఈరోజు మనం నిన్న చెప్పుకున్న టాపిక్ చాలా ఎక్కువ టైం కాబట్టి అది రేపు నేను ఆశ్రమం నుంచే చెప్తాను. ఈరోజు ఆశ్రమానికి బయలుదేరాలి, అందుకని తక్కువ టైం అని నేను మీ అందరినీ కోరాను. సంతోషం. అయితే ఈరోజు చక్రాస శుద్ధికి మన యొక్క మనో సంకల్పం చేత చక్రాలను శుద్ధి చేయవచ్చు. కానీ అదంతా యోగులకు కదండి, మేము ఎలా సంకల్పాలు పెట్టాం, మేము ఎలా క్రియలు చేయం, మాకు అన్ని తెలియదు. కాబట్టి ఇంకా సులువుగా ముందు మిమ్మల్ని ఆ మార్గంలో నడిపించేటువంటి టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని మమ్మల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినబడుతోంది సార్, క్లియర్‌గా ఉంది. ఓకే. దానికి ఈ చక్రాసు శుద్ధి మన ప్రాణాయామం రోజువారీగా చేసే ప్రాణాయామం చేస్తూ కొన్ని ముద్రల సహాయంతో ఇలాగ అంటాం కదా, ముద్రలు ఇలాగా 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 కొన్ని ముద్రలు 84 ఉంటాయి. అందులో ఒక 3 ముద్రలు తో 6 చక్రాలని శుద్ధి చేసేటువంటి ఒక 3 ముద్రలు మీకు ఈ రోజు నేను పరిచయం చేసి దాన్ని ఒక గంట లోపు ముగించి నేను 7-15 నిమిషాలకి నేను లిఫ్ట్ అవుతాను. తర్వాత కార్యక్రమం మీరు డిస్కషన్స్ ద్వారా మీరు ఎవరైనా ఆ బాధ్యత తీసుకోండి, లేదు ధ్యానం చేయండి. ప్లీజ్ ఈ రోజుకి మళ్ళీ నేను రేపు ఆశ్రమంలో ఉంటాను కాబట్టి రేపు ఇప్పుడు మీకు గురువు గారిని పరిచయం చేస్తున్నాను. సిద్ధయోగ పరమహంస, ఈయన పేరు బ్రహ్మర్షి సద్గురు లక్ష్మానంద స్వామి పరమహంస. సిద్ధ యోగాశ్రమం, విజయనగరం జిల్లా, గొర్రెల మండలం. ఈ మహానుభావుణ్ణి ఈరోజు మీకు చిత్రాన్ని మీకు దర్శనం చెయ్యండి. రేపు ఈ గురువు గారి సాలక సందేశం అంతా వింటారు, 1 గంట. ఓకేనమ్మా? సిద్ధమేనా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ మహాత్ముడు గురించి ఈ అమెరికా నుంచి అలాగే ముస్లిమ్స్ కంట్రీ నుంచి ఈయన తీసుకెళ్ళి అక్కడ క్లాసులు పెట్టుకొని గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప సైంటిస్టులు, మన భారతదేశంలో అయితే అనేక మంది కలెక్టర్లు, ఎస్పీలు, ఇలాంటి మహాత్ములు అందరూ కూడా గొప్ప గొప్ప అధికారాలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నారమ్మ. ఇప్పుడు సుమారుగా 1,00,000 మందికి దీక్ష ఇచ్చి ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అంత గొప్ప ఉన్నతమైన ఆత్మ. ఆయన చూసినట్టు మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఎలాగ ఉన్నాడు అని. నిజమైనటువంటి యోగులు ఎలా ఉంటారు, సత్య దర్శనంలో ఉన్న యోగులు ఎలా ఉంటారు, సిద్ధులను సాధించుకున్న మహాత్ములు ఎలా ఉంటారో ఇప్పుడు మీరు ఒక్కసారి దర్శనం చేసుకుని ఆయనకి ఆత్మ నమస్కారాలు చెప్పుకోండి అమ్మ. దీన్ని మీరు జూమ్ చేసుకొని తర్వాత ఈయన. ఓకేనా? ఓకే సార్. ఈయన నిత్య కృషి వలుడు, అలాగే ఉంటాడు. నిరంతరం వ్యవసాయం చేసుకుంటాడు, రాత్రంతా సాధన చేస్తాడు, పగలంతా వ్యవసాయం చేస్తాడు. ఎప్పుడు నిద్రపోతాడో తెలవదు, ఎప్పుడు తింటారో తెలవదు, ఎప్పుడు ఉంటారో తెలవదు, ఎప్పుడు బయట ఉంటారో తెలవదు, ఎప్పుడు లోపల ఉంటారో తెలియదు. ఆయన ఎప్పుడు పట్టుకోలేము.
ఎప్పుడు శ్వాసలు ఆపేస్తారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు శ్వాసలు తీసుకుంటారో కూడా తెలియదు. అందుకే ఆయన పరమహంస. రేపు ఆ గురువు గారితో ఒక గంట, ఇప్పుడు నేను ఈ రోజు వెళ్ళిన వెంటనే ఇలా మాకు అమెరికాలో కొంతమంది మిత్ర బృందం ఉంది, ఆత్మ బృందం ఉంది. మరి తమరు దర్శనంతో పాటు మీ శుభాషితాలు కూడా ఆ ఆత్మమిత్రులకు పంచండి అని ఇవాళ నేను రిక్వెస్ట్ చేసి, రేపు మన సెషన్స్ లో గురువు గారితో సెషన్స్ స్టార్ట్ చేస్తాను. కనుకమ్మా ఈరోజు మనం 3 ముద్రలతో మనలో ఉన్న 6 చక్రాల్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చు. ప్రాణాయామం తప్పకుండా చేస్తూ ఉండాలి. అట్టి టైంలో ముద్రలు మార్చుకుంటూ ఉండాలి. ఓకేనమ్మా? ఇలా ముందు ఓకే సార్. ముద్రలతో స్టార్ట్ చేయండి. ఈ ముద్రలు బాగా అలవాటైన తర్వాత మళ్ళీ మీ లోపల నుంచి ఒక బీజాక్షరం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ బీజాక్షరం ప్రాణాయామంతో ఆ బీజాక్షరాన్ని మనసులో ఉచ్చరిస్తూ ఆ ముద్రలో ఉండి సంకల్పంలో ఆ చక్రంలో మీరు ఉంటే వేగంగా క్లీన్ అవుతాయమ్మ చక్రాస్. అవన్నీ ఇల్లుటి నుంచి మీకు మళ్ళీ వివరంగా ఒక రోజు సెషన్ లో మొత్తం అన్ని ప్రక్రియలు నేను చేసి నిన్నట్లాగే చూపిస్తాను. ఈ రోజుకి చక్రాసు ఓన్లీ ముద్ర, ప్రాణాయామం ఈ రెండే చెయ్యండి. మీరు దృష్టి పెట్టడం అది ఇప్పుడు అన్ని ఒకసారి మీరు చేయలేరు కాబట్టి ఇప్పుడు ప్రాణాయామం ఆగకూడదు. ఈ ముద్రలో ఉన్నప్పుడు ఈ ముద్ర వేయడం, ఆ ప్రాణాయామం చేయడం. ఇప్పుడు మూలాధార ముద్ర అన్నాం అనుకోండి, దీన్ని చిన్ ముద్ర అంటారు. చూడండి, దీన్ని చిన్ ముద్ర. దీన్ని ఇలాగన్నాలి. ఇలాగని మీ తొడల మీద మీరు మఠం వేసుకొని కూర్చుంటారు కదా, ఆ తొడల మీద ఇలా పెట్టి కనిపిస్తుందమ్మా? నా హెడ్ తీసేస్తే మీకు పూర్తి కనబడుతుంది. కనిపిస్తుంది గురుగారు. నా ముఖం మీకు ఎలాగా తెలిసిందే కదా, ఇంకా క్లియర్ గా కనబడేలా పెడతాను వీడియో. కనిపిస్తుందమ్మా? ఇది చిన్ ముద్ర అంటారు. ఏమంటారమ్మా? చిన్ ముద్ర అంటే అయ్యప్ప స్వామి ఇదే ముద్రలో కూర్చుంటాడు అక్కడ శబరిమలలో. దీన్ని చిన్ ముద్ర అంటాడు. ఇలా అంటాడు, అది ఆశీర్వాదం. ఇది చిన్ ముద్ర. ఇలా కూర్చొని ఇలా పైకి పెడితే మూలాధార చక్రంలోకి మీరు తీసుకున్న ప్రతి శ్వాస కూడా మూలాధారంలోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ప్రాక్టికల్ గా కళ్ళజోడులు ఉంటే తీసి పక్కన పెట్టి ఈ ముద్రలో ఇలా కూర్చొని ఒక 2 శ్వాసలు తీసుకోండి కళ్ళు మూసుకొని. అవి ఎక్కడ దాకా వెళ్తున్నాయి చూడండి. అది మూలాధారం దాకా, అంటే 36 అంగుళాల శ్వాస కిందకి వెళ్తుంది. ఓకేనమ్మా? ఒకసారి చెయ్యండి అందరూ కూడా. ఆ మూలాధారంలోనే మీ వాయువుని అలాగా ఆపియండి. ఈ ముద్ర ప్రభావము, శ్వాస సహజ కుంభకము. అలా ఎంతసేపు మీరు ఆ ముద్రలో ఉండగలిగితే అంతసేపు ఉండండి. తర్వాత బయటకు వచ్చేయండి. అమ్మా ఎదురు కూర్చో, చూడు ముద్రలో చూడు. ఇక్కడ కూర్చుంటే కనిపిస్తుంది. నేను అనుకుంటే నీకు తెలియదు కదా. అలా 2 శ్వాసలు తీసండి, మూలాధారం వరకే వెళ్ళిపోతుంది. అని 36 అంగుళాల కిందకి వెళ్తుంది. ఇది మూలాధార చక్రానికి శుద్ధి చేయడానికి, మీరు ఆక్సిజన్ పంపించడానికి మీరు ఏ సమయంలోనైనా ఈ ముద్రను పెట్టి నిండుగా శ్వాస తీసుకుంటే అది ఖచ్చితంగా మూలాధారానికి వెళ్ళి మూలాధారాన్ని శుద్ధి చేయడం మొదలైంది. ఒకటి, ఇదే చిన్ముద్రని ఇలా బోర్లించి పెట్టాలి. ఇలా బోర్లించి పెడితే స్వాదిష్టాన చక్రానికి వెళ్తాది. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని 2 శ్వాసలు గట్టిగా పీల్చండి. అది ఎంతవరకు వెళ్తుందో గమనించండి.
అది మూలాధారానికి వెళ్ళదు. 4 అంగుళాలకి పైన 36లో 4 తీస్తే 32 అంగుళాలు శ్వాస వెళ్తుంది, అక్కడితో ఆగిపోతుంది. ఆ 32 అంగుళాలు ఆగిపోయినటువంటి ప్రాంతంలోనే మనకి స్వాధిష్టానం ఉంది కనుక ఆ స్వాధిష్టానాన్ని క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లైనా తీయండి, మన యొక్క మర్మాంగం వరకే వెళ్తుంది, కిందకి గుదభాగం దాకా వెళ్ళదు. ఇది స్వాధిష్టాన ముద్ర. చిన్ముద్రనే బోర్లించి పెడితే స్వాధిష్టాన చక్రం శుద్ధయింది. ఇలా మీరు ఏ తర్వాత వివరణ చెప్తాను, ఏ రకమైన బాధలు ఉంటే ఏ చక్రం బలహీనంగా ఉంది అనేది తెలుసుకొని ఆయా చక్రాల మీద మీరు ఇలా దృష్టి పెట్టి ఒక 20, 25, 30, 40, 50 అలా 100, 108 వరకు మీరు చేస్తే అద్భుతంగా చక్ర శుద్ధి అవుతుంది. ఆ చక్ర సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఇదే యోగ రహస్యం. ఇది 2వ ముద్ర. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి, ముద్ర మారుతుంది. ఇప్పుడు 2 వేళ్ళు ఇలా వదిలేస్తున్నాము, ఈ 3 వేళ్ళు ఇలా పెడుతున్నాము. ఇలాగా క్లియర్ గా కనిపిస్తుందమ్మా. ఇలా పెట్టి మళ్ళీ చిన్ముద్ర వేయండి. కాబట్టి ఇలా ఎప్పుడైతే మనం 3 వేళ్ళు ఇలా మడిచి మళ్ళీ చిన్ముద్ర వేసామో దీనిని చిన్మయ ముద్ర అన్నారు. మళ్ళీ చూడండి, ఇందాక చిన్ముద్ర, ఇది చిన్మయ ముద్ర. ఇలా పెట్టి దీన్ని ఇలా పైకి పెట్టారనుకోండి, మీ తొడల మీద ఇలా పైకి ముద్ర పెట్టుకొని కళ్ళు మూసిన గట్టిగా గాలి తీయండి, మీ మణిపూరకం వరకు వెళ్ళి ఆగిపోతుంది. మీకు మీ మణిపూరం కిందకి వెళ్ళమన్నా వెళ్ళదు ఈ ముద్ర ఉన్నంత వరకు. ఇది మణిపూరకానికి శుద్ధి చేసుకోవడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ కళ్ళు మూసుకొని చక్కగా గమనించండి ఎక్కడ వరకు వెళ్తుంది. ఇది 26 అంగుళాల శ్వాసకి నియంత్రిస్తుంది బాడీలో. అంతే. ఈ ఇష్టం మీరు కింద దాకా వెళ్ళగలరేమో వెళ్ళండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా మణిపూరకం దాటి వాయి వెళ్ళదు, ఆ పొట్ట దగ్గరే ఆగిపోతుంది. ఇది శ్వాసలను నియంత్రించడం కోసం ఎక్కడెక్కడ నియంత్రించాలి అని మనం అనుకుంటామో దానికి సంబంధిత ముద్రను వేయాలి. ముద్రలు అందుకు శ్వాస నియంత్రణ కోసమే ముద్ర అని మనం తెలుసుకోవాలి. మరొక 2 శ్వాసలు తీసుకుందాం. ఇది కేవలం ఉదయం పూట పరగడుపును మాత్రమే చేయాలి. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఇస్తున్న ఈ ముద్రలో ఆహారం తిన్న వెంటనే వేయరాదు, అది పెయిన్స్ కి ఆధారం అయిపోతుంది. కనుక ఈ ముద్రని ఆహారం తిన్న తర్వాత ఒక 2.5 గంటల వరకు ఈ ముద్రలతో సాధన చేయకూడదు. 2.5 గంటలు ఆహారం జీర్ణం కాదు కాబట్టి ఆహారం తిన్న తర్వాత 2.5 గంటలు 3 గంటలు వదిలియండి, ఆ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్త, మర్చిపోకండి అమ్మ, బాగా జ్ఞాపకం పెట్టుకొని. ఇది ఖాళీ కడుపుతో చేస్తే 100% ఫలితం వస్తుంది. తిన్న తర్వాత చేస్తే నొప్పులు వస్తాయి. తిన్న తర్వాత 2.5 గంటల తర్వాత చేస్తే కనీసం 50 నుంచి 70% వరకు ఫలితం ఇస్తుంది. పూర్తి ఫలితం కావాలంటే పూర్తి ఎంటీ స్టమక్ తో చేయాలి, ఆహారం తినక ముందు చేయాలి. అందుకని మనం ఎర్లీ మార్నింగ్ అయితే పొట్టంతా ఖాళీగా ఉంటుంది, మార్నింగ్ టైంలో చేసుకుంటాం. వల్ల ఇది
చిన్మయ ముద్ర, ఊర్ధ్వ స్థితి, మణిపూరకం, కంట్రోల్. ఇప్పుడు ఇదే ముద్రని ఇలా మళ్ళీ బొమ్మలించండి. బొమ్మలించి మళ్ళీ అదే పాదాల మీద పెట్టుకోండి, ముడుకుల మీద. ఇప్పుడు దీన్ని అనాహతంలో మీ వాయువు ఆగిపోతుందండి. అనాహత చక్రం వాయువు అవుతుంది. అటు అనాహత చక్రంలో నుంచే దీన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఇప్పుడు గమనిద్దాం. మరొక 2 శ్వాసలు. అంతే. నా బాడీని మీరు గమనిస్తున్నారు. రేపు యోగాశ్రమంలో ఉన్నప్పుడు మేము అర్ధ అంగాశ్రమంతో ఉంటాము, ఆశ్రమ నిబంధనల ప్రకారము. అప్పుడు నా శరీరం మీకు అర్ధనగ్నంగా కనిపిస్తుంది. అప్పుడు ఈ క్రియలు మళ్ళీ చేసి చూపిస్తాను. ఇవి చేసినప్పుడు మీరు స్పష్టంగా గమనించవచ్చు. అది ఎలాగ రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ 1-2 సార్లు చూసుకొని దాని ప్రకారం మీరు సాధన చేసుకోండి. ఆత్మమిత్రులారా, ఇప్పుడు 2 శ్వాసలు. చూడండి ఛాతి ఎంత ఎత్తి పెరిగిందో. అంటే ఇక్కడ అనాహతంలో ఈ వాయువుని నిలిపి అనాహత చక్రాన్ని శుద్ధి చేస్తుంది. మీరు మొత్తం అశాంతం లాగినా ఎక్కువ శాతం అనాహతంలోనే ఉంటుంది తప్ప మీరు అట్టి పరిస్థితుల్లో వేరే చక్రాల్లోకి 100% పంపించలేదు. అలాగనే మీరు ప్రయత్నం చేసుకోండి. వెళ్ళదు. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇది అనాహత శుద్ధి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి దివ్య నవ్య భవ్యమైన ముద్రలు ఇవి. ఈ సబ్జెక్ట్ మీకు బయట తిరిగే గురువులు, బోధన గురువులు, శోధన గురువులు, శుష్క గురువులు, విద్యా గురువులు ఇలాంటి వారి దగ్గర ఉండవు. కేవలం యోగ విద్యలు తెలిసినటువంటి గురువుల దగ్గరే ఈ ముద్రల యొక్క ఫలితాలు, అది ఏ విధముగా సాధన చేయాలి, తర్వాత ప్రాణాయామ ప్రక్రియలు ఎలా మార్చాలి, దానికి మంత్రాన్ని కూడా సంపుటించేసి ఇంకా 100% ఫలితాలను ఇవ్వాలి అన్నదంతా కూడా ఈ ముద్రలతో సాధనలు చేసి సాధించిన గురువులు ఎవరైతే నిజ గురువులు ఉంటారో, ఇందాక మీకు నేను చూపించినటువంటి ఇలాంటి సిద్ధ గురువులు ఉంటారో అటువంటి వారి దగ్గరే ఈ బ్రహ్మ విద్య ఉంది. కనుక గురువుని ఎంపిక చేసుకున్నప్పుడే మీ యొక్క బుద్ధిని ఉపయోగించి సరైనటువంటి గురువుని ఎంపిక చేసుకొని ఆ సరైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో ఆయన సూచనలతో మీరు సాధన చేసినట్లయితే తప్పకుండా మీరు సిద్ధులు అవుతారు. అద్భుతమైన శక్తులను కూడా అష్టమాది సిద్ధులను సాధించుకుంటాం. అలా చెయ్యాలి. అష్టమాది సిద్ధులు మాకు కావాలి. దాని ద్వారా మా జీవితాన్ని, మా యొక్క ఆత్మ ఉన్నతిని మేము సరిచేసుకోగలము అన్న కోరుకున్న వాళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా చేయాలమ్మా. అది లేని వాళ్ళు అవసరం లేదు. కేవలం ప్రాణాయామంతో సరిపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఈ ముద్ర అయిపోయిందమ్మా. 2 1 ఊర్ధ్వం, 2 అధోముఖం. అంతే. ఇందాక చిన్ముద్ర ఊర్ధ్వం, అధోముఖం. ఇది చిన్మయ ముద్ర. అధోముఖం, ఊర్ధ్వముఖం అయిపోయింది. ఇప్పుడు ఇక విశుద్ధము, ఆజ్ఞ ఒక ముద్ర. ఇప్పుడు చూడండి అమ్మా, తీసేసాం. ఓకే. ఇప్పుడు ఈ బొట్టల వేలుని ఈ ఉంగరం వేలుకి ఇలా పెట్టాలి. ఎలాగా? ఈ బొట్టల వేలు చివర ఉంగరం వేలు మొదలలో పెట్టండి. బొట్టన వేలు, ఉంగరం వేలు, బొట్టన వేలు, ఉంగరం వేలు, ఉంగరం వేలు మొదల, బొట్టన వేలు చివర ఈ 2 ఇలా అనుసంధించాలి. ఇలా అనుసంధించి ఇలాగని అలా ముడిచేయాలి. ఆ ముద్ర లోపల అలాగ ఉండాలి. ఆ పైన పుష్పం ఇలా ముడిసిపోయింది. ఇప్పుడు ఇది మొగ్గ అయ్యింది. ఇది మొగ్గ. ఈ 2 మొగ్గలని
ఇలా పెట్టాలి. ముందు ఇలా పెడితే మీ యొక్క విశుద్ధానికి కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీరు గాలి తీస్తే ఆటోమేటిక్ పైకి వెళ్తాయి. ఇప్పుడు దాకా కిందకి వెళ్ళింది 4 ఊపిరిలో, ఇప్పుడు దానంతలు అదే పైకి వెళ్తాం. ఒకవేళ మీరు కిందకి గట్టిగా బలవంతం లాగినా పైకి తన్ని పైకి వెళ్ళిపోతుంటుంది. చూడండి, గమనించి. చాలా డిఫికల్ట్ ముద్ర. కళ్ళు మూసుకుందాం, చక్కగా గమనిస్తూ నిండుగా గాలి తీసుకోండి. చూడండి, నేను మొత్తం లాగాను కానీ నా గొంతుకులోనే ఉండదు, విశుద్ధంలో ఉండదు. ఇప్పుడు ఆ ముద్ర లోపల నాడులు ఎలా కొట్టుకుంటున్నాయో గమనించండి. విశుద్ధంలో వాయువు గుర్రు 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 గుర్రుని ఆ లోపల ఎఫిగ్లాటిస్ ని, అలాగే థైరాయిడ్స్ ని, పారాథైరాయిడ్స్ గ్రంథులని ఎంత కుదిపేస్తుందో గమనించండి. ఆ వైబ్రేషను మీ బొటల వేణులోని, ఇప్పుడు ముద్రలో ఉన్న బొటల వేణులో మీ నాడులు టపక్ 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 అని కొట్టుకుంటున్నాయి. ఆ శబ్దాన్ని గ్రహిస్తూ ఇప్పుడు మీ యొక్క పారాథైరాయిడ్ లో జరుగుతున్నటువంటి క్రియ ఎంత వేగవంతంగా ఉందో మీ బొటల వేణులో ఉన్న నాడులు చెప్తున్నాయి, గమనించండి. అలా 2 శ్వాసలు. ఇది విశుద్ధం. ఇప్పుడు మీ బొట్టల వేలులో టప్ 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 కొట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మీ బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ 3700 కిలోమీటర్లు పర్ హవర్. సహజంగా ఉన్నది 2700 కిలోమీటర్ల హార్స్ పవర్స్ తో పరిగెట్టేటువంటి బ్లడ్ ఇప్పుడు 3700 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టడం వల్ల సహజమైనటువంటి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే శబ్దము అని కొట్టుకుంటుంది. ఎందుకు? వేగం పెరిగింది. దట్ ఈస్ పవర్, దట్ ఈస్ ఎనర్జీ. ఈ ముద్ర ద్వారా, ప్రాణాయామం ద్వారా మీకు వచ్చిన ఎనర్జీ దట్ 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 స్పీడ్ గా క్లీన్ చేస్తుందండి. మీ లోపల వస్తున్న శబ్దాలు, నాడుల యొక్క శబ్దాలు, మీ మెదడులో శబ్దాలు, మీ గుండెలో శబ్దాలు, మీ లివర్లో శబ్దాలు, మీ కిడ్నీలో శబ్దాలు, మీ ఊపిరితిత్తులో శబ్దాలు, మీ దేహంలో శబ్దాలు, మీ శరీరం కణంలో కూడా శబ్దాలని మీరు ఎలా వినవచ్చు. ఆ వైబ్రేషన్స్ ని మీరు ఫీల్ కావచ్చు. ఇదే లోపల మీరు చేయవలసిన అంతర్ముఖ ప్రయాణ సాధన. అంటే ఇది అంతర్ముఖ ప్రయాణ సాధనలో ఏం జరుగుతుంది, ఏం జరిగించాలి, ఏం జరుగుతుందో ముందు గమనించాలి. దాది సహజ స్థితి. మనకి ఎలా కావాలో అలా మార్చుకొని
దాని స్పీడ్ గా కావాలంటే కుంభకం చేయాలి. స్లోగా ఇంకా స్లో చేయాలంటే ప్రశాంతంగా మన లోపల ఉన్న వాయువుని బయటకు విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఇంకా అలా తగ్గుతుంది. మనకి స్పీడ్ పెరగాలి అని తీసి గట్టిగా లోపల కుంభించి ఉంటే స్పీడ్ పెరుగుతుంది. అందుకే బాహ్య కుంభకము, అంతర్ కుంభకం అంట. అంతర్ కుంభకంలో బీపీ పెరుగుతుంది, బాహ్య కుంభకంలో బీపీ డౌన్ అవుతుంది. నువ్వు సహజంగా ఉంటే సహజమైన బీపీ ఉంటుంది. కాబట్టి ఈ 3 స్థితుల్ని క్రియల ద్వారా నీకు నచ్చినట్లుగా మార్చుకునే విధానం ఇది. ఆత్మమిత్రులారా, ఇది చాలా సునిశ్చితమైనటువంటి, చాలా సూక్ష్మ స్థితిలో ఉండి మీరు ఎరుకుతో ఉండి గమనించగలిగితే మీ శరీరంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న, ఏ క్షణానికి ఆ క్షణం జరుగుతున్న మార్పుని మీరు గమనించగలరు. అందుకే ఎరుక. ఒక ఆత్మమిత్రులారా, ఇప్పుడు ఇదే ముద్రని ఇలా బొమ్మలిద్దాం, ఇలా బొమ్మలించి పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళి ఎలా క్లీన్ చేస్తుందో గమనిద్దాం. ఇప్పుడు మీరు గాలి తీస్తారో, కిందకి తీసిన, బలవంతం కిందన పెట్టినా అది మళ్ళీ బయటికి పుష్సింగ్ అవుతుంది. ఎక్కడికి? ఆజ్ఞ వరకు. ఇందాక ఇలాగ ఉన్నప్పుడు విశుద్ధం వరకు పుష్ అయింది, ఇప్పుడు బొమ్మలించాము, ఆజ్ఞ వరకు పుష్టింగ్ అవుతుంది, సహస్రానికి అయితే వెళ్ళదు. ఓకేనా? స్టార్ట్. 2 minutes. ఒక ఆత్మమిత్రులారా,
ఇప్పటికి ఇవి 6 చక్రాలు శుద్ధి. ఇప్పుడు నేను 2 శ్వాసలతో చేయించాను. మీరు సమయం ఉంటే ఫస్ట్ 6 శ్వాసలతో ఒక్కొక్క చక్రంలో 6 శ్వాసల చొప్పున చెయ్యండి. అప్పుడు 6 6లు 36 శ్వాసలు అవుతాయి. అది సమయాన్ని కేటాయించాలంటే నాకు 36 నిమిషాలు సమయం పడుతుంది. మీకు నిమిషానికి 3-4 శ్వాసలతో జరిగిపోతాయి కాబట్టి దాన్ని 36ని 13 సగం సుమారుగా 7 నిమిషాల టైంలో మీకు ముగిసిపోతుంది. 7 నుంచి 8 నిమిషాలు. 36 శ్వాసలు 7 నిమిషాల నుంచి 8 నిమిషాల్లో మీ సాధన కంప్లీట్ అయిపోతుంది. అంతే. దట్ ఈస్ సింపుల్. ఎక్కువ సమయం అక్కర్లేదు దీనికి. మాలాంటి వాళ్ళకి నిమిషం ఎక్కడ పెట్టినా అంతర్ముఖంలో కానీ బహిర్ముఖంలో కానీ లేదా అంతర్కుంభకంలో కానీ బాహ్య కుంభకంలో కానీ మేము నిమిషం ఉండే యోగులం కాబట్టి మాకు 36 శ్వాసలు పూర్తి చేయడానికి 36 సెకండ్లు పడుతుంది. 36 నిమిషాలు పడుతుంది. అలాగే 6 చేస్తారు. ఆ 6 తర్వాత మీరు 12 శ్వాసలకు వెళ్ళాలి. అంటే ఒక్కొక్క చక్రంలో 12 శ్వాసలు చొప్పున ఇలా 6 చక్రాలకి చెయ్యాలి. ఇది 2వ లెవెల్. ఇక 3వ లెవెల్ 18 సెకండ్లు 18 శ్వాసలకు వెళ్ళాలి. అంటే మూలాధారంలో 18 శ్వాసలు, మణిపూరకం స్వాదిష్టానంలో 18, మణిపూరకంలో 18, అనాహతంలో 18, విశుద్ధంలో 18, ఆగ్నేయలో 18. ఇలా మీరు ఏంటంటే 18 తర్వాత ఒకేసారి 24కి జంప్ అవుతారు. 24కి జంప్ అవుతారు. అప్పటికి మీ శరీరంలో ఉన్న చక్రాలు, మీ శరీరంలో ఉన్న నరాలు, మీ శరీరంలో ఉన్న కణాలు మీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. అంటే మీరు ఎలా చెప్తే అలా ఉంటుంది. ఎప్పుడైతే 24 దాటిందో మీరు మీ మనసు ప్రకృతి ఆధీనంలో ఉంటాయి. కానీ ఈ 24 దాటితే ప్రకృతి మీ ఆధీనంలోకి వచ్చింది. అంటే అర్థం ఏంటి? మీరు ఏ మాట చెబితే అవతల వాళ్ళు ఆ మాటే వింటారు, ఎదురు చెప్పరు. మనకు ఎదురుగా ఉన్న జీవులన్నీ కూడా మనం ఎలా చెప్తే అలా వింటాం. ఇలా మీరు రోజు 24 శ్వాసలు ఒక్కో చక్రంలో చేయగలిగి శక్తిని సంపాదించు. ఇదే సాధన, ఇంకేమి లేదు, లోపల ఏమి లేదు. యాజ్ పర్ సైన్స్ నేను దీనికి ఆధారాలతో సహా నేను డెమో ఇస్తాను తర్వాత. ఆధారాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సైంటిఫిక్ డెమోస్ ఇస్తాను. దీనికి సంబంధించి పరిశోధకులు ఏ విషయాలు చెప్పారో వాళ్ళు చెప్తారు తెర మీద. నేను సాధన కింద చేసి చూపిస్తాను. రెండిట్లో అనుసంధానం చేసుకోండి. దాని పేరు స్పిరిచువల్ సైన్స్. ఆ సాధనే శాస్త్రబద్ధమైన యోగ సాధన. ద స్పిరిచువల్ యోగాసనాస్, నాట్ సైంటిఫిక్ ఆసనాస్. ఏ ఫలితం ఉండదు. డిపెండింగ్ ద సైన్స్ ఆఫ్ ద మెడిటేషన్, వెరీ 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 స్వీట్ ఫ్రూట్, అమృతం అది. మిత్రులారా, ఈ రహస్యాన్ని తెలుసుకుందాం, చక్కగా జీర్ణించుకోండి. ఈ యొక్క వీడియో రికార్డ్ ని మరలా 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 చూడండి. అర్థమయ్యేదాకా చూడండి, రివ్యూ చేసుకోండి, కానీ సాధించండి. ఇక మిగతా వివరణలు, దీనికి మంత్రం సంపుటం చేస్తే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు ఒక్క మంత్రంతో నేను చేస్తాను అంటే అది లోపలే చేయాలి, బయట కాదు. కానీ మీకు తెలియడం కోసం మంత్రం బయటికి చెప్తాను. ఒక్కటి మూలాధారం అనేటోటికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ముద్ర, చిన్న ముద్రకి వెళ్ళిపోయాను, ఇలా పెట్టాను.
నేను మూలాధారంకి వెళ్ళిపోతున్నాను. లం 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 లం. ఆ ఉచ్చారణలో కటింగ్ ఉండకూడదు, ఖండం ఉండకూడదు, అఖండంగా ఉండాలి. అంటే ఖండం అంటే ఎలాగ ఉంటుంది? లం లం లం, ఏం ఫలితం ఉండదు. ఎక్కడ స్వరంలో రిథం ఆగకూడదు. లం 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 అంతటి వాళ్ళు అందుకోవాలి. అంటే ఎక్కడ కూడా కటింగ్ రాకూడదు శబ్దంలో. లం 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 లం, ఎక్కడ కటింగ్ రాకూడదు. ఇవన్నీ చెయ్యలేరని చెప్పి మహాగురువులు ఏం చేశారంటే, మీకు ముందు శక్తి రావాలి. ఇవన్నీ చెయ్యాలంటే మీలో అనంతంగా మాకున్నట్టు శక్తి ఉండాలి. లోపలంతా ఇంక్రీడ్ అయిపోయి ఉండాలి. అది ఎలాగ ఉండాలి? ఇంకేమాత్రం శక్తి తీసుకున్నా ఈ బాడీ పేలిపోద్దేమో అన్నంత ప్రెషర్తో శక్తి ఉండాలి. అప్పుడు మంత్ర సాధనలు ఫలిస్తాయి. అంతేగాని నీరసంగా ఉండే బతుకు జీవుడా, నేను ఎప్పుడు నిలబడుతున్నా, ఎప్పుడు కూర్చుంటున్నా అనుకున్నది చేయలేము. అందుకని ఈ శక్తి సామర్థ్యం లేదని గురువులు మంత్రాలు వద్దని. అందుకని మంత్రం పని చేయదని కాదు, మాకు పని చేస్తుంది. ఎందుకంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు కాబట్టి. అలా మీరు తెలుసుకున్న రోజు అది మీకు ఉపయోగపడుతుంది. అంతవరకు మంత్రాలు ఆపండి. మీరు ఈ సాధనలో పరిపుష్టి చేసి శరీరాన్ని శక్తివంతమైన శరీరంగా తయారు చేసుకుంటే అప్పుడు మంత్ర సాధనతో సంపుటం ఎలా చేయాలో తర్వాత సెషన్లో ఉంటుంది ఈ జర్నీ. అందుకని ఒక గురువుతో ఒక శిష్యుడి జర్నీ 6.5 సంవత్సరాలు. ఒక శిష్యుడు ఒక గురువుగా మారాలి అంటే గురువుతో 6.5 సంవత్సరాలు కూర్చొని సాధన చేయాలి. అది పూర్తి అయిన తర్వాత, నాయన ఈ విద్యను నువ్వు ఎలాగా చేయాలో, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, నువ్వు ఎక్కడున్నా నువ్వు చేసుకోగలవని నాకు నమ్మకం కుదిరింది. కాబట్టి శుభం భూయాత్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని మేము దీవించేసి ఇంక పంపించేస్తాం. ఇంకా అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడో హిమాలయాల్లో, లేకపోతే ఇంకోటో, లేకపోతే అరణ్యాల్లో, లేకపోతే భూగృహంలో ఒక ఇల్లు కట్టుకొని ఆ భూగృహంలో వాళ్ళ సౌలభ్యాన్ని చూసుకొని ఒంటరిగా కూర్చొని వాళ్ళు సిద్ధులు పొందే వరకు సాధన చేస్తారు. దాన్నే తపస్సు. అంత తపనతో ఉంటారు గనక ఒక్కొక్క మహాత్ముడు ఒక 6 సంవత్సరాలు చేస్తాడు, ఇంకోటి శక్తి చేయలేకపోయాడు 12 ఏళ్ళు చేస్తాడు, ఇంకోటికి 16 ఏళ్ళు పడుతుంది, ఇంకోటికి 20 సంవత్సరాలు పడుతుంది, ఇంకోటికి 21 సంవత్సరాలు పడుతుంది. ఆ తేడా ఏంటంటే వాళ్ళు శ్రద్ధ చేత ఎంత శ్రద్ధగా చేస్తే అంత వేగంగా వస్తాయి, ఎంత శ్రద్ధ లేకపోతే అంత లేటుగా వస్తాయి. అంతే తేడా. ఓకే ఆత్మీయతరులారా, ఇంకొక ముద్ర ఏంటంటే సహస్రానికి ఉంది. ఇది శుద్ధి కాదు. సహస్రారం ఎప్పుడు శుద్ధిగానే ఉంటది. ఈ 6 శుద్ధి అయిపోతే, ఈ 6 కూడా ఏకమైపోతే మీ యొక్క సుషుమ్న శుద్ధి అయిపోయినట్టే. సుషుమ్న ఎప్పుడైతే శుద్ధి అయిందో మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి సరాసరి సర్రని సహస్రానికి వస్తుంది. అలా రావడానికి ఉపకరించే ముద్ర ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా, ఈ ముద్రలు 2 ఇలాగ అన్నాం కదా, దాన్ని ఇలా ఇలా అన్నాం కదా, ఇప్పుడు ఇలా అనాలి. ఇప్పుడు ఇలా అని మీరు ఈ హృదయం దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు గాలి తీయండి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సర్రన కపాలంలోకి వెళ్ళిపోండి. కాస్త నాళం శుద్ధి లేని వాళ్ళకి వెళ్ళినట్టుగా అనిపించదు, కానీ కొద్దిగా వెళ్తుంది. మాలాంటి వాళ్ళకి 100% వెళ్తుంది. ఒకసారి చేద్దాం, మరొక్క 2 నిమిషాలు.
ఇప్పుడు మీ సహస్రారంలో ఇక్కడ దుగ్ 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 అని శబ్దాలు వినిపిస్తాయి, గమనించండి. ఇప్పుడు ఇది టోటల్ కోటాను కోట్ల న్యూరాన్స్ అన్ని కూడా శుద్ధి అయిపోతాయి. ఈ మెదడులో ఉన్నటువంటి కొన్ని వేల విభాగాలన్నీ కూడా ఆ వైబ్రేషన్ తోటి మొత్తం శుద్ధి అయిపోతాయి. మెదడు కణాలన్నీ శుద్ధి అయిపోతాయి. ఇది సహస్రార యోగానికి సాధన. ఇది మాత్రం గురువుల సమక్షంలోనే చేయాలి. ఈ సహస్రార సిద్ధి మాత్రం ఈ ముద్రలు ఇవి మీ ఇష్టానికి మీరు చేయకండి. ఈ 6 మీ ఇష్టం, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా చేసుకోండి. సహస్రారం మాత్రం మా సమక్షంలో చేయాలి. అది వీడియో కాన్ఫరెన్స్ లో కానీ, లేకపోతే స్వయంగా కలిసి కానీ, లేకపోతే అక్కడ మీకు ఎవరైనా ఈ సహస్రారాన్ని శుద్ధి చేయగలిగే యోగులు ఉంటే వాళ్ళ మధ్య కూర్చొని చెయ్యాలి. ఎందుకంటే మీ లోపల ఒకవేళ స్పీడ్ అయిపోయింది అనుకోండి, అది డేంజరస్ పొజిషన్కి వెళ్తుంది. అదే గురువు ఉన్నాడు అనుకోండి, మీ యొక్క స్థితిని కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు నా సమీక్షలో ఉన్నారు అనుకోండి, మీరు అమెరికాలో ఉండవచ్చు, నేను అలా మీరు ఆ క్రియ చేస్తున్నారంటే నేను గమనించుకొని ఉండాలి. గమనించుకోకపోతే ఈ నరాలు ఒత్తిడికి గురవుతుంటాయి. మీ యొక్క చూసారా, నన్ను బాడీ ఇలా 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 తిప్పి పడేస్తుంది. అలా నేను 10-15 చేశాను అనుకో అమ్మా, గడగడ 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 గడ మొత్తం ఊపేస్తుంది బాడీని. అదే అలాంటప్పుడు ఏమంటారు, అగో కుండలు పొంగిపోతుంది అంటారు. కాబట్టి ఈ సహస్రార దీన్ని బ్రహ్మముద్ర అంటారు. దీన్ని ఈ 2 ఇలా పెట్టి ఇలాగో ఇలా హృదయంలో పెట్టి ఆ ప్రాణాయామం చేసి ఇది బ్రహ్మముద్ర అన్నమాట. దీన్నే బ్రహ్మముద్ర అంటారు. అంటే ఆ బ్రహ్మ కూడా దిగి రావాల్సిందే ఈ ముద్ర వేస్తే. అర్థమైంది తల్లి? కాబట్టి ఈ రోజు సెషన్ ఇది. మరి నాకు ట్రైన్ గోపాలపట్నం 8 గంటలకు ఉండాలి. అందుకని దయచేసి అన్యదా భావించొద్దు. 7:15 అయ్యింది. నేను మరి వివరణ అడగడానికి కూడా నాకు మరి సమయం లేదు. కాబట్టి స్వస్తి వచనాలు పరికేస్తాను. తర్వాత ఏమంటే 2 మాటలు మాట్లాడితే క్లోజ్ చేసి నేను బయలుదేరుతాను. ఇంకా బయలుదేరిపోవడం అన్ని రెడీగా ఉన్నాయి. బట్టలు వేసుకోవడం, బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడం. బ్యాగులు కూడా సర్దీసి ఉన్నాయి. పాప అమ్మా, పాప ఒక అమ్మాయి ఉంది, మంచి సాధకురాలు, పరిచయం చేద్దాం అనుకుంటే బయటకు వెళ్ళినట్టుంది. సరే, నేను తర్వాత రేపు యోగాశ్రమంలో పరిచయం చేస్తానమ్మా. ష్యూర్ సార్. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. ఆత్మ మిత్రులందరికీ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిజీగా ఉన్నా కూడా మీరు సెషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కదమ్మా, మనం ఆపకూడదు. ఇది యజ్ఞం, 41 రోజు యజ్ఞం. ఒక రోజు మీరైనా ఆపేయగలరు, నేనైనా ఆపేయగలను, కానీ ఆ దైవాలు ఒప్పుకో. మరి మధ్యలో అఖండం అనేది ఖండం అయిపోయినట్టే కదా ఒక రోజు లేకపోతే. అవును సార్. అందుకని మన 41 రోజు యజ్ఞం
ఎట్టి పరిస్థితులు ఆగడానికి వీలు లేదు. వరదలు వచ్చినావు, లేకపోతే ఎండలు కాసేస్తున్నావు, ఆపడానికి లేదు. 41 రోజు చేస్తే 42వ రోజు మీ యొక్క ఫలితం ఎలాగుంటుందో మీ బాడీస్ లో మీకే తెలుస్తుంది. నేను ఎందుకు చెప్పను? ఇది యోగ విద్య, ఆత్మ విద్య, సిద్ధ విద్య, క్రియా విద్య, దీన్నే అంటారు. ఓకేమా? ఇది బాహ్యంగా బాడీలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ ఈ ఆరోగ్యం పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తే అప్పుడు అసలైన ఆధ్యాత్మికంలో, అంటే ఆత్మ పరమాత్మ రెండు ఇలా కలిసిపోవాలంటే సంపూర్ణంగా బాడీ సహకరించాలంటే దీనికి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే ఇప్పుడు ఈ 3 ముద్రల ద్వారా 6 చక్రాలు శుద్ధి చేయాలి. ఇది రహస్యం. అర్థమైందా తల్లి? Thank you so much, sir. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank Thank you you, so Master. much. Thank you. Thank you. ఇవి నిజమైన గురువులు. ధన్యవాదాలు మాస్టర్. ఇవి నిజమైన గురువులు, నిజమైన సాధనలు, నిజమైన వాక్యలు. పోయిందా తల్లి? జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఈ వీడియో మీరు చేశారు కదా, మీది రికార్డ్ అయి ఉంటే మీ బాడీ ఎలా కదులుతుందో గమనించండి. లోపల ఉన్న ఫీలింగ్ మీకు తెలుసు రికార్డ్ అయ్యింది. ఒకవేళ మీ వీడియో కూడా రికార్డ్ అయి ఉంటే ఇది మీరు లోపల చేస్తుంటే మీ బాడీ ఎలా షేపులు మార్చుకుంటుందో గమనించుకోండి. చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. 3 శరీరాల్ని ఒకటి చేసే క్రియ. బాడీ, మైండ్, స్పిరిట్. శరీరము, మనసు, ఆత్మ, ఈ 3 ఒకటై ఒకే కాలంలో, ఒకే క్షణంలో, ఒకే చర్యని ఒకేసారి చేస్తాయి. ఇంతకన్నా అద్భుతమైన క్రియ ఉందా? ఇదే ఒక 2 కలిసే అనుకోండి అమ్మా. సరే, ఒక మాట. శరీరము, మనసు 2 కలిస్తే యోగం, అది యోగ క్రియలు అవుతుంది. కానీ నేను ఇప్పుడు చేసింది 3వసారి మంత్రంతో సంయోగ క్రియ. అంటే ఏంటి? మంత్రము ద్వారా ఆత్మశక్తి మంత్రం, ఈ శరీర క్రియ శ్వాస, మనస్సు, శరీరంలో స్పందనలు, శరీరం. ఈ రెండిట్లకి 3వసారి మంత్రం జోడించని చూశారు, అది సంయోగం. అంటే అప్పుడు ఏమైంది? శరీరము, మనసు, ఆత్మ. ఇందాకేమన్నాను? శరీరము, మనస్సు కలిస్తే యోగము, ఆత్మ కలిస్తే సంయోగం అయింది. సంయోగం అనే పదానికి ఆత్మతో కూడి కూడా మీరు చేస్తే, ఇప్పుడు నేను 3వసారి మంత్రోచ్చారణ అంటే ఇది బయటికి చెప్పకూడదు, నేర్చుకున్నప్పుడే ఇవన్నీ. కానీ ఒరిజినల్ గా చేసేటప్పుడు విధం కదలకూడదు, పళ్ళు కదలకూడదు, నాలుగు కూడా ఇలాగ ఆడకూడదు. కేవలం మైండ్ కి ఈ శబ్దం, ఈ ఉచ్చారణ, శబ్ద ఉచ్చారణ తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ యోగ క్రియలు సాగితే కాబట్టి మరి సమయాభావం తల్లి, తర్వాత మళ్ళీ మనం అందరం కలుద్దాం. ఓకేనమ్మా? సూపర్. థ్యాంక్ యూ. Okay, Master. సూపర్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much, sir. Thank you. so much. Thank you. మళ్ళీ రేపు మన నా గురువు ఇప్పుడు గురువు పత్రిజీ గారి తర్వాత నా గురువు ఈ సిద్ధయోగితో రేపు మీకు బోధన. ఓకే sir. ఎందుకంటే ఈయన అమెరికా మీరు తెప్పించి మీరు అక్కడ కూర్చోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు. పోనీ గురువుగారి ఆశ్రమానికి మీరు వచ్చి ఇక్కడ వారం ఉండి చేయాలంటే ఇప్పుడున్న మీ స్థితిలో అది అసాధ్యం. డబ్బులు ఉండొచ్చు, సమయం లేదు. అందుకని గురువు గారు నన్ను పిలిచారని చెప్పాను కదా, ఎందుకు పిలిచారో తెలియదు, కానీ అక్కడ ఏవో భౌతికమైన అవసరాలు ఉంటాయి. కానీ అది కాదు, గురువుగారి పిలుపు నా ద్వారా మీకు. ఓకే sir. కాబట్టి వీలైనంత మంది, మీకు వీలైనంత వరకు ఇవాళ అందరికీ మెసేజ్లు పెట్టండి.
రేపు ఖచ్చితంగా మీ టైంకి ఇంత గొప్ప సిద్ధ గురువు అంటే జీవించి ఉన్న గురువులలో ఇలాంటి వాళ్ళు ఒక మన భారతదేశంలో బయట తిరుగుతున్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. బయట 1,00,000 మంది తిరుగుతారు, అంతా దొంగ స్వాములు. ఒక 5-6 నిజ గురువులు ఉన్నారు. అందులో ఈయన ఒకరు. ఈయన నేను కలవడానికి పక్క పక్కనే విజయనగరం, విశాఖపట్నం, నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమంలో ఉన్నాడు. 5 సంవత్సరాలు పట్టింది వెళ్ళాలంటే వెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఇలాంటి గురువులు దర్శించాలన్నా అర్హత ఉంటది. ఆ అర్హత లేకపోతే జరిగేది కాదు. మీరు ₹1 కోటి ఖర్చు పెట్టినా ఈయన వాక్ వినలేదు. ఈయన మొన్న దుబాయ్ వెళ్ళాడు 7 రోజులు. ప్రపంచంలో టాప్ 10 లో ఉన్నటువంటి గ్రేట్ డాక్టర్స్ టాప్ 10 లో 3rd ప్లేస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చారు దుబాయ్ లో మొన్న రీసెంట్లీ 2 months బ్యాక్. ఈయన ఒక క్వశ్చన్ అడిగారు. అంటే అది వైద్య శాస్త్రంలో ఎవ్వరికి తెలియదు, మహా సైంటిస్టులకే అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నని ఈ గురుగారు సంధించాడు. ఈయన అలవోకుగా దానికి సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ మహాప్రపంచ 3వ స్థాయి ఆ వైద్యుడు సుమారుగా 70-75 సంవత్సరాల వయసు సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. అంతే. అదే స్పాట్ లో క్రియా దీక్ష తీసుకొని గురువు గారి దగ్గర ఇప్పుడు గొప్పగా సాధన చేస్తున్నాడు. రోజు గురువు గారితో కనెక్ట్ అవుతాడు. అర్థమైందా తల్లి? ఈ సిద్ధి నేనేదో ఈ మాటలు చెప్పలేదు. నానే గొప్పవాడిని అనుకున్నారు మీరు, నానే గొప్పవాడిని అనుకుంటున్నారు మీరు. నాలాంటి 1,00,000 మందిని తయారు చేసిన వ్యక్తి ఎవరా? నాలాంటి వాళ్ళు ప్రపంచంలో 1,00,000 మందిని తయారు చేసిన వ్యక్తి. అంటే ఇలాంటి వారు సత్పురుషులు, సద్గురువులు. కాబట్టి రేపు ఈ సద్గురువుని యొక్క దర్శనంతో మళ్ళీ మనం అందరం సమారాధన అవుదాం. వీలైనంత మందికి అందరికి పంపించండి అన్న సందేశాలు. తర్వాత వారి ఇష్టం. ఓకేమ్మా? థ్యాంక్ యూ. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను మరి లిఫ్ట్ అవుతానమ్మా, సమయం చాలు. అమ్మ పాప ఏది? పాప. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, సెషన్ ఎండ్ చేస్తున్నానండి. అందరూ రేపు తప్పకుండా రండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. అమ్మా ఇగో నాకు 2 కూతుర్లు అని చెప్పాను కదా, ఇది ఇక్కడ చూడండి. 2 కూతురు చెప్పాను కదా. ఒక కూతురు హైదరాబాద్, ఒక కూతురు అనకాపల్లి. ఈ కూతురు దేవుడిచ్చిన కూతురు. నమస్కారాలు. చెప్పు. లక్ష్మి ఏం చదువుకున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అమ్మ రియల్ ఎస్టేట్ లో పని చేస్తుందిరా. సాధన కోసం గురువుల కాడికి అన్వేషణ చేస్తూ నా మిత్రుడు బిళ్ళకూరు శ్రీనివాసరావు గారు అని వాళ్ళ ఇంటికి వచ్చారనమాట వారం క్రితం. 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, 4 రోజులు అక్కడ ఉన్నారు. తపన. కాబట్టి దేవుడిచ్చిన కూతురు. ఓకే. అలాగే మా కృష్ణవేణి గారును కాకినాడలో పేరేదో మర్చిపోయాను. వాళ్ళిద్దరూ కూడా నాకు పెద్ద కూతురు, అంటే ఆధ్యాత్మిక పుత్రికలు. అలాంటి కృష్ణవేణి గారి ద్వారా మీరందరూ నా పుత్రులే, నా కూతురులే. అలాగన్నానంటే మీకు 75, నాకన్నా ఈ వయసు పెద్దది ఉండొచ్చు, కానీ నేను ఆత్మపరంగా నాలో ఉన్న పూర్ణాత్మ చూశారు. నా వయసు 2.5 కోట్ల సంవత్సరాలు. ఎంత అదృష్టం. వయసు ఎంత? మీరు కూడా మా నాన్నగారు. మీరు శూన్యానంద అంటున్నారు కదా. ఆ శూన్యానంద పేరు శరీరాంద కాదు, శరీరంద గొడ్డేటప్ప. ఈ శూన్యానంద పూర్ణాత్మ పేరు. అంటే నా ఫస్ట్ జన్మ ప్రహ్లాదుడు. ఎవరు?
ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు. ప్రహ్లాద ట్రైన్ మహర్షి టైం అవుతుందేమో సార్. తొలి జన్మ. ఆ? ట్రైన్ వెళ్తాను. టైం అవుతుందేమో సార్. లేదు బయలుదేరిమే 8:30. అమ్మా చూసారా శకుంతల గారు ఉన్నారే, శకుంతల గారు ఉన్నారా? ఉన్నారు. ఈ పరిచయం శకుంతల గారు ఉన్నారే, ఈమె దుష్యంతుడు కూతురు. సారీ విశ్వామిత్రుడు కూతురు. ఓ మై గాడ్. ఇప్పుడు కాదు, మేనక విశ్వామిత్రుడు జూట్లు పాడుకుంటే పుట్టిన అమ్మాయి. తండ్రి ఏమో తపస్సు పాడు, తల్లి ఏమో స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆ పసిపెట్టిన అడవిలో వదిలినారు. అప్పుడు పావురాలు పెంచే పాపం. అందుకే అప్పుడు మళ్ళీ నేను అప్పుడు ఉన్నాను, నేను కూడా ఉన్నాను. వెంటనే అటుగా వెళ్ళి అర్రే ఏడుస్తుందని ఎత్తుకొని దివ్య దృష్టితో చూస్తే ఈ పిల్లకు పుట్టడానికి కారణం విశ్వామిత్రుడు మేనకుడు అని చెప్పి నేను విశ్వామిత్రుని యొక్క సంతతి అంతరించిపోకూడదు, ఇవి ఆధ్యాత్మికంగా వచ్చిన పుత్రిక. ఈ పుత్రిక నుంచే ఈ భారతదేశానికి ఒక గొప్ప యోధుడిని, ఒక్క సామ్రాజ్యాధిపతిని సృష్టించాలి అని చెప్పి ఈ అమ్మాయిని నేను పెంచాను. ఈ అమ్మాయికి అప్పుడు దుష్యంతుడితో ప్రేమించుకొని, నా మాటకి నాకు తెలియదు, ఆ దుష్యంతుని ప్రేమించింది. తర్వాత భరతుని కన్నది. అందుకనే ఈ దేశం పేరు భారతదేశం. ఎంత అదృష్టం గురుగారు మాది. ఎంత అసలు శకుంతల గారు మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా అండి మేము? రికార్డింగ్ ఓకే. కూడా ఏదో అయ్యి ఉండొచ్చు గురుగారు అయితే. షూర్. లేదు